ముందుగా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. గ్రౌండ్ లెవెల్ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీకి ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు పనితనంతోనే మెజారిటీ మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించుతామంటున్న బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సందడి నెలకొంది. మరి కొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలు కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వరుస సమావేశాలు అయితే జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు. అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేక సమావేశాలపై అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో ఉన్నాము. అన్న చెప్పండి, ప్రత్యేకంగా సర్పంచ్లు ఎక్కువ స్థానాలు గెలుచుకొని ఒక ఆత్మీయ సభను కూడా కేటీఆర్తో ఒకటి సమావేశం నిర్వహించుకున్నారు. మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లా నాయకులైన మీతో ఇప్పటికే సమావేశం అయిపోయింది. ఎలాంటి దిక్సూచిని కేటీఆర్ గారు అందించారు మీకు? తప్పకుండా ఏదైతే మీరందరికీ తెలుసు, మీరందరూ చూసిండ్రు కూడా, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తంలో దాదాపుగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు. ఏమని? ఏదైతే అపోజిషన్ పార్టీ అయినటువంటి భారత రాష్ట్ర సమితి దాదాపుగా 35-40 స్థానాలు 45% సర్పంచులు గెలుచుకున్నారని చెప్తున్నారు వారే. అంటే దాని మీదకి మీకు అర్థం కావాలి. ఎందుకంటే దాదాపుగా మేము 50% రాష్ట్ర స్థాయిలలో, ఇట్లా కొన్ని బోత్ లాంటి ఏదైతే నియోజకవర్గాల్లో అయితే 60-70% మేము గెలుచుకున్నాము. కానీ కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా నిజంగా వారు చెప్పినటువంటి సమాచారం ప్రకారమే 40% దాటిందని వారే చెప్తా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా అదే ఊపుతోటి అది ఇంకా దాంట్లో సింబల్స్ ఉండయి, ఎలాంటి గుర్తు లేకుండా మా అనుచరులు మాకేదైతే మద్దతుదారులు అందరూ గెలిచినటువంటి మీరు అందరూ చూసిండ్రు. కాబట్టి ఇప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్ అనేది అది సింబల్ మీద జరిగే ఎన్నికలు. దానికి ఒక కారు గుర్తు ఉంటుంది, ఖచ్చితంగా ఒక పార్టీ యొక్క బిఫామ్ మీద పోటీ చేసే ఎన్నికలు. కాబట్టి ఖచ్చితంగా అది కూడా భారీ మెజార్టీలు ఎక్కడెక్కడ సాధిస్తామని చెప్పేసి ఒక ధీమా మాకు ఉంది. అదే కేటీఆర్ గారు, మా యొక్క గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఉప నాయకుడు అయినటువంటి అసెంబ్లీ ఉప నాయకుడు శాసనసభ నేత హరీష్ రావు గారు కూడా, వారిద్దరు కూడా దశ నిర్దేశం మరి కూడా మా పార్టీ అందరి నాయకులకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా మెజార్టీ స్థానాలు, మున్సిపాలిటీ స్థానాలు కూడా గెలుచుకుంటామని చెప్పేసి కూడా మనం ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే పార్టీ బలంగా ఉంది, కార్యకర్తలు పార్టీ పునాది, పార్టీకి నాయకత్వం, వారితో పాటు మా కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి మా యొక్క కార్యకర్తల బలమే మా పార్టీకి పునాది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు మేము గెలుచుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తెలంగాణలో ఎక్కువ స్థానాలు గ్రామ పంచాయతీ స్థానాలు కైవసం చేసుకొని అధిష్టానానికి సంబంధించి అభినందనలు పొందారు. ఇక ఈ విషయానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ నిర్మల్ జిల్లా కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కూడా బాధ్యతలు మీపై ఉంచనున్నట్టు తెలుస్తున్నది. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్న మీకు వచ్చింది? మా బోతులు అయితే మున్సిపాలిటీ లేవు, కాకపోతే పక్క ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా మద్దతు కావాలంటే మేము పోతాము. ఎందుకంటే పార్టీ ఆదేశానుసారమే మా శిరోధార్యం. పార్టీ ఎట్లా చెప్తే అట్లా మేము నడుచుకుంటాం. మాకు ఆదిలాబాద్లో కూడా బలమైన నాయకులు మా జోగురమణ సార్ కూడా ఉన్నారు. ఆయన మాజీ మంత్రివర్యులు, ఆయనకు మేము సలహాలు సూచనలు చెప్పేంత పెద్దలం కాదు, ఆయననే చాలా పెద్ద నాయకుడు. జోగురమణ అనేది రాష్ట్ర స్థాయిలలో మంత్రి చేసినటువంటి నాయకుడు ఉన్నాడు మాకు. కాబట్టి ఆయన చేసుకుంటాం. ఆయనకు ఏమైనా సహాయం కావాలంటే ఆయనతో చెదుడు వదుడుగా మేము ఉంటాం ఆయన వెనకాల, అంతే తప్ప. అదేవిధంగా నిర్మల్లో కూడా సరే కొన్ని అప్పుడు ఉన్నటువంటి నాయకులు, పెద్ద పెద్ద నాయకులు పార్టీని విడడం, కొంచెం మేము అక్కడ పార్టీ కొంచెం కష్టాల్లో ఉన్నా కానీ తప్పకుండా కింద నేను చెప్తున్నా, మరోసారి మీకు చెప్తున్నా, మా నాయకులు కంటే కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. కార్యకర్తలు ఎక్కడికి పోలేదు. నిర్మల్లో కానీ, ముదల్లో కానీ, అదే వేరే జిల్లాలో కూడా, అష్మాబాద్లో కూడా చాలా బలంగా ఉన్నాం, మంచిర్యాలలో కూడా బాగానే ఉన్నాం. కాబట్టి కార్యకర్తలే ఉన్నారు, కార్యకర్తలే పార్టీకి కొమ్మ లాంటి వారు. కాబట్టి ఖచ్చితంగా మేము మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని చెప్పేసి కూడా ఈ స్థానంలో తెలుసుకుంటాం.
ఇది అంటే మొత్తంగా అధిష్టానం ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే బాధ్యతలను అప్పజేస్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటించి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే మాకు శిరోధార్యమని, వాళ్ళ పనితనమే మరిన్ని మున్సిపల్ స్థానాలను గెలిపించేలా కృషి చేస్తుందని ఇటు అనిల్ జాదవ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.